ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఎందులో అనుకుంటున్నారా? అభివృద్ధిలోనో, పథకాల అమల్లోనో అనుకుంటే పొరపాటే. ఆయన సృష్టించిన రికార్డ్ అప్పుల్లో. ఎస్, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నిండకుండానే 1,50,000 కోట్లు అప్పు చేసి చరిత్ర తిరగరాసింది. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం 7.09% వడ్డీతో మరో 4,548 కోట్లు అప్పు తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో 1.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే అయింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేయడం ఇక్కడ గమనార్హం. బడ్జెట్ అప్పులు 98,088 కోట్లకు చేరగా బడ్జెట్ బయట అప్పు 54,700 కోట్లకు చేరుకుంది. దీంతో బడ్జెట్ బయట లోపల చంద్రబాబు చేసిన అప్పుల మొత్తం విలువ 1.52 లక్షల కోట్లయిపోయింది. అయితే ఇన్ని అప్పులు చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో చెప్పిన హామీల జోలికి వెళ్లడం లేదు అని ప్రజలు విమర్శిస్తున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు ఇటీవల విడుదలైన కాగ్ గణాంకాలు కూడా స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే 90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు కూటమి నాయకులు. అయితే ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా 20,000 కోట్లు అప్పు చేశారు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో 16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. వీటితో పాటు రెవెన్యూ రాబడులు, అమ్మకం పన్ను, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తగ్గిపోయింది. ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడుల కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అలాగే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం 1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా 721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ అభివృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ వైఫల్యాలన్నీ జనాల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష వైసీపీ విఫలమైందని అభివృద్ధి కోరుకునే జనాభా విమర్శలు చేస్తోంది. అభివృద్ధిని గాలికొదిలేసి ఇలా అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వారు బాధపడుతున్నారు. చేసిన అప్పులతో ఏం చేస్తున్నారు? ప్రజలకిచ్చిన హామీల పరిస్థితి ఏంటి? వైసీపీ హయాంలో చేసిన అప్పులపై తీవ్ర ఆరోపణలు చేసిన మీరు ఇప్పుడు దాన్ని మించి రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నారు కదా అంటూ సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.